చేత్తో ఈత కొట్టు, ఇట్లా ఇట్లా లోపలికి నీళ్ళు. కొట్టన్నా, స్విమ్మింగ్ చేయి, కొట్టు అట్లే, అంతే, అది వెరీ గుడ్. కానీ 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 శశి చూడండి, ఇది రిలాక్సేషన్ అంటే ద గ్రేట్ వీకెండ్. చూసారంటే నీళ్ళు చూడండి, ఇవన్నీ కూడా తిరుమలలో శేషాచలం అడవులు ఉన్నాయి కదా. సో శేషాచలం అడవుల్లో నుంచి ఓటర్ నీరు అనమాట, ఓటర్ నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏరు మా ఊరు పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ చూసారంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. మంచి పరిశుభ్రమైన నీరు, చూడండి ఎంత బాగుంటుందో బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ చూసారంటే మీరు చూడండి, అక్కడంతా మామిడి పూత, మామిడి చెట్లు అంతా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగ పడుకునేస్తా, చల్లగా నీరు. చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. నీళ్ళు గలగలగలమ నీళ్ళు సౌండ్ చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇవంతా కూడా శేషాచలం అడవుల నుంచి వచ్చే పరిశుభ్రమైన నీరు అనమాట, చాలా బాగుంటుంది. సో అక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా సూరపరాజపల్లికి వెళ్ళే బ్రిడ్జ్. నీళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి, ఈవెన్ మనం తాగడానికి కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎటువంటి ఫ్లోరిన్, ఎటువంటి కలుషితం లేని నీరు అనమాట. ఇది డైరెక్ట్ ఫ్రమ్ అడవి నుంచి వచ్చేస్తాయి అనమాట. ఈ నీళ్ళన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. చూసారంటే మీరు, చాలా క్లియర్గా ఉంటాయి నీళ్ళు, చాలా క్లియర్గా ఉంటాయి. సో ప్యూర్ వాటర్ అనమాట, ప్యూర్ ఫారెస్ట్ వాటర్. సో ఇప్పుడిప్పుడే ఎండల కాలం స్టార్ట్ అవుతూ ఉంది. చాలా ప్యూర్ వాటర్ అనమాట, ఇది అడవిలోంచి వచ్చే వాటర్ ఇది. సో ఇది ఇంట్లో ఎటువంటి కలుషితం అనేది ఉండదు. చూడండి చాలా క్లియర్ వాటర్ ఇది. ఈవెన్ మీరు తాగడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ వాటర్లో స్విమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికి మనం చేస్తుంది స్విమ్మింగ్ కాదు, ఎందుకంటే ఇక్కడ లోతు పెద్దగా లేదు, లోతులకు వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి. సో నా బ్యాక్ అంతా కూడా, నా బ్యాక్ ఇదంతా చూసారంటే కూడా సో మొత్తం మామిడి తోటలు, అక్కడ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట పైన నుంచి. హాయ్ గాయ్స్, ఈరోజు బనానా సండే అని చెరువు కాడికి వచ్చాము. ఊట నీళ్ళని మాట ఇవి. బనానా శశి ఏదో ఒకటి పడుకున్నారు చూడండి. శశి ఆట పట్టిస్తున్నాడు మా నాన్న, చేపలు పడదామని. ఇంకా సరేలే ఈ వీడియో తీసుకో, మళ్ళీ చేపలు పట్టిస్తా అని చెప్పాడు మా నాన్న. చూడండి వాడు చూడండి ఏం చేస్తున్నాడు, చేపలు ఎప్పుడెప్పుడు చిక్కుతాయా అని ఉన్నాడు మా నాన్న.
హాయ్ చెప్పు. కొట్టానా కాళ్ళు కొట్టు. ముందు కాళ్ళు కొట్టే నేర్చుకో ఆ విధంగా, మళ్ళీ చేతులు వదిలేసేయి, అప్పుడు నీకు బ్యాలెన్స్ వస్తుంది. పో దాడు చూడు, అబ్బాయి చూడు, అడిగిపో పో. ఏం కాదులే అమ్మా, మునగడలే కూడా అంత హైట్ ఉందా. పో ముందుకు పో. కింద ఏదన్నా చూసుకుంటా ఉండు, గాజులు ఏదైనా ఉంటాయి, గాజుపులు కొట్టి ఇంకా కొట్టు చాలే. కొట్టు ఫాస్ట్ కొట్టు. నువ్వు పోసేసి అడిగిపో. పోనా పో, అడిగిపో, అన్నకు అడిగిపో. మునిగిపోతున్నావు నువ్వా, ఆడు జానడు కూడా లేదు లోతు. హాయ్ గాయ్స్, ఈరోజు బనానా సండే అని చెరువు కాడికి వచ్చాము. ఊట తీయలేని మాట ఇవి. బనానా శశి ఏదో అక్కడ పడుకున్నారు చూడండి. శశి ఆట పట్టిస్తున్నాడు మా నాన్న, చేపలు పడదామని. ఇంకా సరేలే ఈ వీడియో తీసుకో, మళ్ళీ చేపలు పట్టిస్తానని చెప్పాడు మా నాన్న. చూడండి వాడు చూడండి ఏం చేస్తున్నాడు, చేపలు ఎప్పుడెప్పుడు చిక్తాయా అని ఉన్నాడు మా నాన్న. చాలా ప్యూర్ వాటర్ అనమాట ఇది, అడవిలోంచి వచ్చే వాటర్ ఇది. సో ఇది ఇంట్లో ఎటువంటి కలుషితం అనేది ఉండదు. చూడండి చాలా క్లియర్ వాటర్ ఇది. ఈవెన్ మీరు తాగడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ వాటర్లో స్విమ్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికి మనం చేస్తుంది స్విమ్మింగ్ కాదు, ఎందుకంటే ఇక్కడ లోతు పెద్దగా లేదు, లోతులకు వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి. సో నా బ్యాగ్ అంతా కూడా, నా బ్యాగ్ ఇదంతా చూసారంటే కూడా సో మొత్తం మామిడి తోటలు, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయన్నమాట పైన నుంచి.